వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టడం జరిగింది. గ్రేటర్ ఎన్నికల్లో తెలంగాణ టీడీపీ ఓట్లు మనవే, కేటీఆర్ కొత్త ప్లాన్ అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే పూర్తి స్థాయిలో మొన్న ఏదైతే పంచాయతీ చూసాం, ఆ తర్వాత మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎలక్షన్స్ చూసాం, ఇక త్వరలోనే గ్రేటర్ ఎలక్షన్స్ కూడా, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా ఎన్నికల నగరం మోగబోతోంది. ఈ క్రమంలోనే అన్ని పార్టీలు కూడా ప్రిషియస్గా ఈ అంశం మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేశాయి. ఎందుకంటే ఏ ఎన్నిక వచ్చినా అది తన ప్రభుత్వ రెఫరెండంగా, తన సొంత పనితీరుకి రెఫరెండంగా రేవంత్ రెడ్డి భావిస్తున్నారు కాబట్టి ఆయన ఎలాగూ ప్రిషియస్గానే తీసుకోబోతూ ఉన్నారు. ఇప్పటికే ఏదైతే గ్రేటర్ పరిధిని విస్తరించడం కూడా జరిగింది. పూర్తి స్థాయిలో పరిపాలనా సౌలభ్యం కోసం ఆయన ఫోకస్ కూడా పెడతాం జరిగింది. అంతేకాదు ఇక మరోవైపు బీజేపీ చూసినట్లయితే గ్రేటర్లో గతంలో బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 48 సీట్స్ సాధించి తమ పట్టు నిలబెట్టుకునే ప్రయత్నం చేశారు కాబట్టి ఈసారి ఇప్పటి నుంచే బీజేపీ కూడా ఆ దిశగా ఫోకస్ పెట్టింది. అయితే వేరేజ్ ఈరోజు ఈ రెండు పార్టీల కన్నా గ్రేటర్ ఎలక్షన్స్లోనైనా సరే చావో రేవో తేల్చుకోవాల్సిన సందర్భం బీఆర్ఎస్ది. ఎందుకంటే మనం చూస్తే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన ఆ సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్కి కొంత పరువు నిలబడింది అంటే అది గ్రేటర్ పరిధిలోనే. ఒక్క సీటు కూడా కాంగ్రెస్ వశం కాలేదు ఆ రోజున, ఆఖరికి ఎంపీ సీట్తో సహా. సో అలాంటి సందర్భం నుంచి ఈ రోజున బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో తాను ఎవాల్యూట్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది అనుకోవాలి. ఇక్కడ కేటీఆర్ మాత్రం ఈ విషయం మీద చాలా సీరియస్గా దృష్టి పెట్టారు ఇప్పటి నుంచే. ఎందుకంటే మనం చూస్తే ఆ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఎంపీ ఎలక్షన్స్ వచ్చాయి. ఎంపీ ఎలక్షన్స్లో పూర్తిగా ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది, జీరోకి పడిపోయింది. ఆ తర్వాత బీఆర్ఎస్ సొంత సీటే ఆయన కూతురు లాస్య మరణం కారణంగా ఆ రోజు ఎన్నిక రావడం జరిగింది. అయితే ఆ ఎన్నికలో మొత్తానికైతే కేటీఆర్ పెర్ఫార్మెన్స్ 0 అని తేలిపోయింది. అక్కడి నుంచి మనం చూసినట్లయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు కూడా కేటీఆర్ తన ఓన్గా ఆ క్యాంపైన్ని భుజాల మీద ఎత్తుకున్నారు. అయినా సరే అందులో కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ తన సీటును కోల్పోయింది. ఈ క్రమంలో చూస్తే కేటీఆర్ కూడా తానేంటో నిరూపించుకోవాల్సిన సందర్భం మరోసారి ఎదురవుతోంది. ఎందుకంటే ఒకవైపు కవిత ఆ పార్టీ మీద తిరుగుబాటు జెండా ఎగరేస్తూ ఉంది. హరీష్ రావు లాంటి వాళ్ళు కేటీఆర్ వాకౌట్ చేద్దామంటే కూడా అసెంబ్లీ నుంచి అక్కడి నుంచి లేవలేని పరిస్థితుంది వాళ్ళు. అంటే కేటీఆర్ మీద వాళ్ళు తిరుగుబాటు జెండా ఎగరేస్తూ ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీని తిరిగి కొంతైనా జనంలో చర్చకు పెట్టాలి, కొంత బూస్ట్ రావాలి అంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఆ పరువు ఏదైతే ఉందో ఆ పరువు నిలబెట్టుకోవాలని కేటీఆర్ భావిస్తూ ఉన్నారు. అలా నిలబెట్టుకోవాలి అంటే గ్రేటర్లో ఇప్పటికీ టీడీపీ కొన్ని పాకెట్స్లో చాలా బలంగా ఉంది. అది మన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లోని, అదేవిధంగా కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లోని కూడా మనకు అర్థమైంది. ఎందుకంటే ఆ ఎన్నికల్లోనే కాదు, చాలా ఎన్నికల్లో అర్థమైనా ఎస్పెషల్లీ సిటీ పరిధిలో నేను చెప్తా ఉంది. ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అది టీడీపీ సీటే. ఈవెన్ లాస్ట్ ఇయర్ కూడా ఒకప్పుడు ఆయన టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు అది టీడీపీ సీటే. ఏ ఎన్నిక వచ్చినా కూడా ఆ స్థాయిలో టీడీపీ ఓటర్లు వన్ సైడెడ్గా రేవంత్ రెడ్డి వైపే ఉన్నారు. ఇప్పటికీ రేవంత్ రెడ్డి వైపే ఉన్నారు. తమకు అవకాశం వచ్చిన ప్రతిసారి అది ప్రూవ్ చేసుకుంటూ ఉన్నారు. ఎస్పెషల్లీ తెలంగాణ నుంచి పార్టీని దూరం చేసిన, చంద్రబాబు నాయుడిని హ్యూమిలేట్ చేసిన, ఆయన రిటర్న్ గిఫ్ట్ పేరుతో ఆయన పూర్తి స్థాయిలో ఆయన్ని మీద పగబట్టి కేసీఆర్ వ్యవహరించిన అప్పుడు కూడా క్యాడర్ ఎంత పర్సనల్గా తీసుకోలేదు టీడీపీ క్యాడర్. ఒక్క విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన సమయంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో 52 రోజుల పాటు జైల్లో ఉన్న సమయంలో టీడీపీ క్యాడర్ చాలా పర్సనల్గా తీసుకుంది తెలంగాణ టీడీపీ క్యాడర్ ఆ అంశాన్ని. ఆ రోజు కేటీఆర్ దాన్ని ఒక మిలీనియం జోక్ లాగా అభివర్ణించడం, కేసీఆర్ కనీసం ఖండించకపోవడం, హరీష్ రావు లాంటి వాళ్ళు పక్క రాష్ట్రంతో మాకేం పని అని మాట్లాడడం, ధర్నానో నిరసనో తెలవడానికి వస్తే వాళ్ళ మీద కేసులు పెడతాం, లోకేష్ రిక్వెస్ట్ చేస్తే ఆయన్ని కూడా అవమానించడం, ఇవన్నీ వాళ్ళని హార్ట్ టచ్ చేశాయి. చాలా హ్యూమిలేటింగ్గా ఫీల్ అయ్యారు వాళ్ళు. అందుకే ఇప్పటికీ అప్పుడు పట్టుకున్న టీడీపీ జెండాలు ఆ రోజు నుంచి కాంగ్రెస్ వైపు ఇప్పటిదాకా ర్యాలీ అవుతూనే వచ్చినాయి. తమకు అవకాశం వచ్చిన ప్రతిసారి రేవంత్ రెడ్డి వైపు ఆ గ్రాటిట్యూడ్ చూపిస్తూనే ఉన్నాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు శిష్యుడే అనేది ఎవరూ కాదనలేని వాస్తవం, ఆయన కూడా ఒప్పుకుంటూ ఉన్నారు. ఒకప్పుడు ఆ స్కూల్ ఆఫ్ పాలిటిక్స్లోంచి ఆయన వచ్చారు కాబట్టి ఆ క్యాడర్కి కూడా రేవంత్ రెడ్డి అంటే కొంత అభిమానం ఉంది. కేసీఆర్తో పోలిస్తే ఏ యాంగిల్లో చూసినా రేవంత్ రెడ్డి 1000 రెట్లు బెటర్ అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అలాంటి సమయంలో ఈరోజు జిహెచ్ఎంసీ ఎన్నికల విషయంలో ముందు నుంచే టీడీపీ క్యాడర్ మీద మనం ఫోకస్ పెట్టాలనుకుంటున్నాడు కేటీఆర్. ఈరోజు వాళ్ళ చెల్లి పార్టీ పెట్టి కూడా తెలంగాణ టీడీపీ క్యాడర్ని, బీసీ ఓట్ బ్యాంక్ సాలిడ్గా ఉన్న పాకెట్స్ని తన వైపు తిప్పుకోవాలని చూస్తూ ఉంది. అందుకే మాట ముందు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా పొగుడుతూ వస్తుంది ఇటీవల కాలంలో. సో అందుకే కేటీఆర్ కూడా తన పెర్ఫార్మెన్స్ ఏంటి అనేది 1 కంటోన్మెంట్, 2 జూబ్లీ హిల్స్లో ప్రూవ్ అయింది కాబట్టి ఈసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లోనైనా తన పట్టు నిలబెట్టుకోవాలని చూస్తూ ఉన్నారు. అందుకే చాలా స్ట్రాటజిక్ ప్లే చేస్తే కేటీఆర్ ఎక్కడికి వెళ్ళినా కొత్త ప్లాన్ని తెర మీద తీసుకొస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడుని ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు 16 మంది ఎంపీలతో ఈరోజు అక్కడ కేంద్రాన్ని వణిగిస్తూ ఉన్నారు అని మాట్లాడుతూ ఉన్నారు. ఇక లోకేష్ టాపిక్ వచ్చినప్పుడల్లా ఎక్కడికి వెళ్ళినా ఆఫ్ ద రికార్డ్ ఆర్ ఆన్ ద రికార్డ్ నా తమ్ముడే లోకేష్ అని చెప్తా ఉన్నారు. అంటే టీడీపీ ఓట్ బ్యాంక్ను
అలా ఆ పాజిటివ్ వేలో దగ్గర చేసుకునే ప్రయత్నం కేటీఆర్ వైపు నుంచి జరుగుతూ ఉంది. ఇక అంతేకాదు, మొన్నటి వరకు కేసీఆర్ లోపల ఫామ్ హౌస్లో ఉన్న ఆయన బయటికి రాకుండా అటు అసెంబ్లీ బాధ్యతలు హరీష్ రావు చూసుకుంటే ఏ ఎన్నిక వచ్చినా కేటీఆర్ లాంటి వాళ్ళు ముందు నిలబడ్డారు. అయితే ఓ సోలోగా ఆయన మీదుగా ఎన్నిక వెళ్ళింది, ఆ ఓటమికి ఆయనే బాధ్యత తీసుకోవాల్సిన సందర్భం వచ్చింది, ఆయనే విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. ఈసారి అలా కాకుండా మాజీ టీడీపీ నేతలు ఎవరైతే ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నారో అలాంటి నేతల మొత్తాన్ని కూడా పూర్తి స్థాయిలో ఆ గ్రేటర్లో అనేక ఇష్యూస్ మీద మాట్లాడే విధంగా, అనేక ఇష్యూల్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేసే విధంగా కేటీఆర్ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటి నుంచే పలు గ్రేటర్ పరిధిలో ఉన్న చిన్న చిన్న పాకెట్స్లోకి వెళ్ళి పూర్తి స్థాయిలో క్యాడర్ని, పూర్తి స్థాయిలో ప్రజల్ని తమ వైపు సాలిడ్గా తిప్పుకునే విధంగా కేటీఆర్ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే చాలామంది నేతలతో ఆయన మీటింగ్ పెడతా ఉన్నారు. ఆ పార్టీ నేతలతోని గ్రేటర్ ఎలక్షన్స్ మీద చాలా ప్రీ ప్లాన్డ్గా ముందు నుంచే ఫోకస్ పెట్టాలని కూడా ఆయన ప్రయత్నం కొంతమేరకు అయితే వర్కౌట్ అవుతోంది ఆ పార్టీలో. మరి ఎంతవరకు విజయం అనేది తర్వాత సంగతి, కానీ ముందు ఆ ప్రయత్నం అయితే కేటీఆర్ చేస్తూ ఉన్నారు. అంతేకాదు, ఈసారి ఎలాగైనా సరే ఇప్పటిదాకా మనం తెలంగాణ టీడీపీ ఓటర్ల విషయంలో ఏ ప్లాన్ వేసినా అది వర్కౌట్ కాలే కేటీఆర్ వైపు నుంచి. ఆయన అనుచరుల్లో కూడా ఇదే ఆందోళన ఉంది. కానీ ఈసారి అందుకంటే భిన్నంగా ముందు నుంచే అటు చంద్రబాబు నాయుడిని, ఇటు లోకేష్ని ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం, అటు బీజేపీ క్యాడర్ మీద కూడా కొంత సానుకూలత తెచ్చుకునే ప్రయత్నం, అటు విలీనమో లేకపోతే పొత్తులు అని చెప్పడం ద్వారా బీజేపీతో, ఎట్ ద సేమ్ టైం మాజీ టీడీపీ నేతలందరినీ, తన పార్టీలో ఉన్న బీఆర్ఎస్లో ఉన్న నేతలందరినీ మళ్ళీ రియాక్టివ్ చేసే ప్రయత్నం చేయడం కేటీఆర్ చేస్తూ ఉన్నారు. దీనిలో భాగంగానే మనం చూస్తే ఎర్రబెల్లి లాంటి వాళ్ళు ప్రతిసారి కూడా ఏదో ఒక రూపంలో ఆ పార్టీ నుంచి వార్తల్లోకి ఎక్కుతూ ఉన్నారు. ఆ పార్టీలో ఉన్న ఆ మౌనాన్ని బ్రేక్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇక వీలైతే ఆ మాజీ టీడీపీ నేతలతో, తన పార్టీలో ఉన్న నేతలతో కొన్ని చోట్ల గ్రేటర్ పరిధిలో వరుసగా మీటింగులు కూడా పెట్టించుకోవాలని కేటీఆర్ ప్లాన్ చేస్తూ ఉన్నారు. లెట్స్ సీ మరి తెలంగాణ టీడీపీ క్యాడర్ ఎంతవరకు కేటీఆర్ వైపు అట్రాక్ట్ అవుతుంది జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనేది మనం చూడాల్సి ఉంది.